హలో అండి, వీడియోలో సి లాంగ్వేజ్లోని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ బై 1 అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ బై 1 ఇన్ సి ప్రోగ్రామ్స్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ ప్లస్ ప్లస్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ మైనస్ మైనస్. మనకి నేమ్లోనే ఉంది ఏమని, ఇంక్రిమెంట్ చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. ఎంత యాడ్ చేయాలి? 1 అనేది యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి అంటే ఏదైతే మనం వేరియబుల్ తీసుకుంటామో ఆ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి 1 యాడ్ చేయడాన్నేమో ఇంక్రిమెంట్ అంటాము. అదే వాల్యూకి 1 మైనస్ చేయడాన్నేమో డిక్రిమెంట్ అంటాం. జనరల్గా మనం ఏమంటే ఇంక్రిమెంట్ అంటే ప్లస్ యూస్ చేస్తాం, అదే డిక్రిమెంట్ అంటే మైనస్ యూస్ చేస్తాం. బట్ ఇన్ సి లాంగ్వేజ్లో ఇంక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేమో ప్లస్ ప్లస్, ఓకే, అంటే డబుల్ ప్లస్లు వాడతామండి. ఈ రెండింటి మధ్యన స్పేస్లు ఏం అవసరం లేదు. అలానే డిక్రిమెంట్ ఆపరేటర్నేమో డబుల్ మైనస్తో రిప్రజెంట్ చేస్తాం. మళ్ళీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్కి వచ్చి మరి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ 2 టైప్స్ అంటే ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే మనకి నేమ్ ప్రీ అంటే ఏంటి? ముందు, అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్స్ ద వాల్యూ అండ్ దెన్ సబ్స్టిట్యూట్స్ ఇట్స్ వాల్యూ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ రాసాను చూడండి. ఎగ్జాంపుల్, ఒక వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్ని ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను నేను? 1 తీసుకున్నా. ఇప్పుడు దీనికి మనం ఏమని రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనం 1 యాడ్ చేయాలి కదా. ఆ 1 యాడ్ చేసేది ఎలా రాసుకోవచ్చు? మనం వేరియబుల్ అనేది ఎక్స్ తీసుకున్నాను కదా, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఓకే, ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్లో ఎంత ఉందో అది సబ్స్టిట్యూట్ చేసి ప్లస్ 1 యాడ్ చేయాలి. ఇలా కాకుండా బై యూజింగ్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఎప్పుడు ఎలా రాస్తాము అంటే ఎక్స్ ప్లస్ ప్లస్ అని రాస్తాం. ఓకే, ఎక్స్ ప్లస్ ప్లస్ అని రాస్తాం. ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఇక్కడ ఇంక్రిమెంట్ చేసాము అని మీనింగ్. ఓకే, అంటే ఇలా రాసినా ఒకటే, ఈ రెండు ఒకటే. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అన్నా ఇలా మళ్ళీ స్పెషల్గా రాయకోకుండా ఎక్స్ రాసి ఇక్కడ ప్లస్ ప్లస్, దీనికి సింటాక్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ప్లస్ ప్లస్ వేరియబుల్ నేమ్ అంటే ఇప్పుడు నేను తీసుకున్న వేరియబుల్ ఏంటి? ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి ప్లస్ ప్లస్ ఏ అని రాశాను. ఓకే, నెక్స్ట్ మనకి పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ అంటే తర్వాత మనం ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసి తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయాలి అని. ఫస్ట్ సబ్స్టిట్యూట్స్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అండ్ దెన్ ఇంక్రిమెంట్, తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి. సింటాక్స్ ఎలా ఉంటుంది? వేరియబుల్ నేమ్ ప్లస్ ప్లస్ సెమీకోలన్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ వేరియబుల్ రాసేస్తాము, తర్వాత ప్లస్ ప్లస్ అంటే తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి ప్లస్ ప్లస్ అని వేసాము, తర్వాత వేరియబుల్ నేమ్ రాసాము. ఇక్కడేం పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ ఇంక్రిమెంట్ సింబల్స్ తర్వాత రాస్తాము, ముందు వేరియబుల్ నేమ్ అనేది రాస్తాము. ఓకే, ఇదేమో ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఇదేమో పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. సేమ్ అదే ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను, ఇంకో వేరియబుల్ వై అని తీసుకుంటున్నాను. ఓకే, వై ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అని రాసా. అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ ప్లస్ అని ఫస్ట్ రాసామంటే ఇది ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, వై ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అని రాశాను. ప్లస్ ప్లస్ ఎక్స్ అని రాసామంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసేయాలి కదా. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది? మనకి వాల్యూ 1 ఉంది. అంటే ఇది 1 అనేది ఇక్కడ ఉంటుంది, దీన్ని ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసేయాలి. అంటే ప్లస్ 1 యాడ్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ వైలో స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు వైలో ఎంత ఉన్నట్టు? మనకి వాల్యూ 2 ఉంది. ఓకే, అదే పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూసుకుంటే సేమ్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. వై ఈక్వల్ టు ఇదొక వేరియబుల్ అండి. వై ఈక్వల్ టు మనకి ఏంటి ఎక్స్ప్రెషన్? ఎక్స్ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఫస్ట్ ఏం చేయాలి? పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో ఫస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద, అంటే ఇక్కడ ఎక్స్లో ఏదైతే ఉందో వాల్యూ, ఆ వాల్యూని ఫస్ట్ ఈ వైలో సబ్స్టిట్యూట్ చేసేయాలి. అంటే ఇప్పుడు వైలో ఎంత ఉన్నట్టు? మనకి వై ఈక్వల్ టు 1 ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి యాడ్ చేయకముందే వైలో ఉన్న ఎక్స్లో ఉన్న వాల్యూని ఇక్కడ వైలో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే వై ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 1కి ఈ ప్లస్ ప్లస్ అంటే 1 యాడ్ చేస్తామంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. 1 ప్లస్ ప్లస్ అంటే ప్లస్ 1 యాడ్ చేస్తున్నట్టు మీనింగ్. 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే, ఇదేమో ఫస్ట్ యాడ్ చేసి తర్వాత వైలో స్టోర్ చేస్తాం. అంటే వై ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము.
ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్స్లో ఏదైతే ఉందో ఓకే ఆ వాల్యూని ఈ వైలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. అలానే డిక్రిమెంట్ చూసుకుంటే డిక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు డిక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ బై 1. అంటే ఏదైతే మనం వేరియబుల్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని 1 డిక్రిమెంట్ చేస్తాం. దట్ ఈస్ ద డిక్రిమెంట్ ఆపరేటర్. డిక్రిమెంట్ ఆపరేటర్ని కూడా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏంటవి? ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇది మనం డిక్రిమెంట్ అని తీసుకుంటే ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్. సేమ్ ప్రొసీజర్, ఇంక్రిమెంట్కి డిక్రిమెంట్కి సేమ్ ప్రొసీజర్. ఇక్కడేమో యాడ్ చేస్తాము, ఇక్కడేమో సబ్ట్రాక్ట్ చేస్తాము. ఇప్పుడు దీనికి డిక్రిమెంట్కి మనం ఎలా రాయాలండి అంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ ఏ అని తీసుకున్నానండి. ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నా. ఓకే, ఒక వేరియబుల్ ఏ అని తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను? 5 తీసుకున్నాను. అదే ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ అయితే ఎట్లా తీసుకున్నాను? ఇంకో వేరియబుల్ బి అని తీసుకున్నాను. బి ఈక్వల్ టు ప్రీ డిక్రిమెంట్ అంటున్నాం కాబట్టి మైనస్ ఏ. ఓకే, అంటే బి ఈక్వల్ టు ఏమని రాస్తాం? -5 అని రాస్తాం. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ప్రీ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ ఈ వేరియబుల్లో ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో నుంచి 1 డిక్రిమెంట్ చేసి అప్పుడు బిలో స్టోర్ చేయాలి. ఇక్కడ మనం -1 చేసేస్తాం కదా. -1 చేస్తే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ వాల్యూ అనేది 4 అవుతుంది. ఇప్పుడు ఆ 4 వచ్చి ఇక్కడ బి ఈక్వల్ టు ఎంత అయింది? 4 అయ్యింది. అదే పోస్ట్ డిక్రిమెంట్ అనుకోండి. పోస్ట్ డిక్రిమెంట్ అయితే సేమ్ ఇదే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు ఏ మైనస్ అని తీసుకోవాలి. ఓకే, ఏ మైనస్ అని తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఏలో ఏదైతే ఉందో వాల్యూ ఆ వాల్యూని బిలో స్టోర్ చేసేయాలి. అంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏలో ఏదైతే ఉందో వాల్యూ ఆ వాల్యూని -1 చేయాలి. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. బి ఈక్వల్ టు ఏమో 5 అవుతుంది. ఏ ఈక్వల్ టు 4 అవుతుంది. ప్రీ డిక్రిమెంట్ అంటే ముందు డిక్రిమెంట్ చేసి తర్వాత ఈ బిలో స్టోర్ చేస్తాము. అదే పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఈ ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బిలో స్టోర్ చేసి తర్వాత డిక్రిమెంట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. డిప్లొమా వాళ్ళకైతే ప్రీవియస్ పేపర్లో ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని లేదంటే డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని షార్ట్లుగా అడిగారండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.